పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పాద సన్నిధిలో నీవు మమ్మలను సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై నీ బిడ్డలమైన మేమందరము నీ పాదాలు చెందుకొచ్చాం. నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, మమ్మల్ని ధైర్యపరుస్తూ మాతో మాట్లాడండి, ప్రతి సంకటములను కుదర్చండి. నీ చిత్తమైతే రాబోతున్న 6 మాసములు నీ కృపా రెక్కలలో, నీ బలిష్టమైన రెక్కలలో భద్రపరిచి 2027వ సంవత్సరము చూచే ధన్యత భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కూర్చోమా. ఏ కీడైన కలిసేయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు గొప్పగా దేవుని స్తోత్రాలు చెబుదాం. స్తుతించుచు పాడుడి
ది లార్డ్. హల్లెలూయా. నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేల నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోని ఉన్నావయ్యా. నాకు దిగులేల నా యేసయ్యా. Amen. Amen.
ఉన్నవి ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నవు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నవు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నవు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నవు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన షిలో చర్చ్ మినిస్ట్రీస్ కుటుంబం అంతటికి శుభములను సమాధానమును కలుగునుగాక. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 26వ అధ్యాయము. స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో రాస్తున్నాడు. 3వ వచనం, ఎవని మనసు దేవా యెహోవా నీ మీద ఆనుకొనును. నా తండ్రి అయిన యెహోవా, సృష్టికర్త అయిన యెహోవా, సర్వశక్తిమంతుడైన దేవ యెహోవా, స్వస్థపరచగలిగిన యెహోవా, బ్రతికించగలిగిన యెహోవా, ఆయుష్కాలము పొడిగించగలిగిన యెహోవా, పడిపోయిన వారిని లేవనెత్తగలిగిన యెహోవా, ఎవని మనసు నీ మీద అనుకొనును దేవా, నీవు ఆ వ్యక్తిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. వాడికి ఎన్ని టెన్షన్స్ ఉన్నా టెన్షన్లుగా ఉండవయ్యా. పీకల మీదకి వచ్చింది సమస్య అనుకున్నా సమాధానంగానే ఉంటాడు. ఎందుకంటే వాడు నీ మీద అనుకున్నాడు, నీ మీద ఆధారపడ్డాడు. దిగులు చింత ఏంట్రా వీడు ఇన్ని సమస్యలు పెట్టుకొని, పిల్లలకి పెళ్ళి కాలేదు, వీడేమో ముసలోడైపోయాడు, రిటైర్ అయిపోయాడు, మరి ఏంటి ఆదాయం ఏమి లేదు,
ఇంతవరకు ఇల్లు కూడా కట్టుకున్నట్టు అనిపించలేదు. ఏంటి ఇంత నిబ్బరంగా ఉంటాడేంటి? ఏమి లేదు. ఆ సీక్రెట్ ఆ కుటుంబము, ఆ వ్యక్తి సృష్టికర్త మీద ఆధారపడ్డాడు. నువ్వే దిక్కు, ఎందుకంటే నువ్వేమైనా చేయగలవు. నా బిడ్డలను 6 ఏండ్ల నుండి సంబంధము చూస్తుంటే దొరకట్లేదు. 6 గంటల్లో చేయగలవు నువ్వు. 30 సంవత్సరాలు ఉద్యోగం లేదు, 3 రోజుల్లో నువ్వు ఉద్యోగం చేయించగలవు నా చేత. కథ మొత్తం మార్చగలవు. అందుకని ఆ వ్యక్తి నిబ్బరంగా ఉంటాడు. ఎవని మనస్సు నీ మీద అనుకునునో ఆ వ్యక్తిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడును. ఎందుకు అనగా అతడు మనుషులను నమ్మలేదు, అతడు అధికారుల మీద నమ్మలేదు, అతడు రికమెండేషన్స్ మీద నమ్మకం లేదు, లేకపోతే సీఎం చేత చెప్పించాలన్న అది లేదు. అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. నువ్వేదైనా చేయగలవని అతను నమ్మాడు. నిబ్బరంగా గుండెల మీద చేసుకొని పడుకుంటా ఉంటాడు. అతడు మనుషుల మీద కాదు ఆధారపడింది, సృష్టికర్త. కలుగునుగాక అంటే మహాసృష్టి కలిగిందే, అతన్ని నమ్మాడు. యెహోవాయే అతనికి నిత్య ఆశ్రయ దుర్గము. నిబ్బరంగా ఉన్న కారణం, ఏ భయం లేదు. మధ్యప్రదేశ్ నుండి ఒక గ్యాంగ్ ఒకటి బయలుదేరిందంట. మఫ్లర్లు, రగ్గులు అమ్ముకునే వాళ్ళలాగా వీధులమ్మడి తిరుగుతూ, ఇది గట్టి ఇల్లు, దీనిలోకి ఎంటర్ అవ్వటం ఎట్లా, ప్రవేశించడం ఎట్లా, ఆ వీధుల్లో తిరుగుతా ఈ ఇల్లు బాగుంది, ఇది బాగా ఉన్న ఇల్లు, దీనికి ఎంట్రన్స్ ఎట్లా, ఇంకా ఎన్ని మార్గాల్లో లోపలికి దూరొచ్చు, జాగ్రత్త. కల్పితం కాదు, అంతకన్నా పరమ దొంగ అపవాది. నిన్ను ఎక్కడ పడగొట్టగలడో, నువ్వు ఏ కారణం చేత పరలోకం రాజ్యము వెళ్ళకుండా చేయడో వాడికి తెలుసు. 20వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో రాయబడింది, పెద్ద సంఖ్యలు చేతబట్టుకొని పరలోకం నుండి శక్తి కలిగిన ఒక దేవదూత వచ్చి అగాధములు వాడిని పడద్రోసి వాడు బయటకు రాకుండా అగాధములకు తాళం వేశాడని 20వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాయబడింది. వాడు భూమి మీద ఉన్నంత కాలము, వాడు ఆకాశ మండలములో ఎగిరినంత కాలము, నీ ప్రార్థన జీవితము తక్కువగా ఉన్నంత కాలము అటాక్ మీద అటాక్, అటాక్ మీద అటాక్. నువ్వు ఆత్మలో సన్నగిల్లావు, అర్థమైపోద్ది. పాస్టర్కి తెలియదు, ఇక్కడ పాస్టర్కి తెలీదు. ఏదో పని ఉందిలే, కాదు, వాడు మింగేసాడు నిన్ను. వెరీ సింపుల్. ఒక ఐశ్వర్యవంతుడు, ఇది తరచుగా చెప్తుంటాను, ఆయనకు ఒక్కడే కుమారుడు, మహా గొప్ప విందు చేయించాడు, తన పని వారిని నలుదిక్కులు పంపించాడు. అందరూ ఐశ్వర్యవంతుడు, ఆయన తన కుమారుడు పెళ్ళికి ఇప్పుడు విందు సిద్ధమైంది రండి అని పిలవడానికి వెళ్తే ఎంత పిచ్చోళ్ళు. నేను 5 ఎకరాల పొలం కొన్నాను అని ఒకడు, నేను 6 జతల ఎడ్లు కొన్నాను అని ఒకడు, నేను ఒక్కడనే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, నా భార్య ఇంట్లో ఉందని ఒకడు,
నా తండ్రి చచ్చిపోయాడు, పాతి పెట్టి వస్తానని ఒకడు, ఇలాగ సాకులు చెప్తూ ఉన్నాడు. ఆ పరలోక తండ్రి ఐశ్వర్యవంతుడు. మధ్యాకాశంలో జరగబోతున్న విందే యేసుక్రీస్తు నకు, వధువునకు, సంఘమునకు వివాహం అతి త్వరలో. ఇక గుడికి రాకుండా, దేవునికి ఆరాధన అప్పచెప్పకుండా పెళ్లి చేసుకోవాలి, పొలం కొన్నాను, ఎడ్లు కొన్నాను, మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మను పాతి పెట్టి రావాలా, ఇటువంటి వాళ్ళందరూ చివరికి తిండి మీద అపేక్ష కలిగి 666 వేసుకొని సావాల్సిందే. వాళ్ళు ఇక్కడ నరకం అనిపిస్తారు, తర్వాత శాశ్వతమైన నరక అగ్నిగుండము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయు ఉండును. అది అడుగులేని అగాధము, నోరు తెరచుకొని ఉందంట పాతాళము. 4వ వచనం చదువుతున్నాను. యెహోవా ఎవరు? యెహోవాయే నిత్యము కలకాలము ఆశ్రయదుర్గము, యుగాయుగములు ఆయన మాత్రమే, యెహోవాను మాత్రమే నమ్ముకొనుడి. ఎందుకు అంటే ఆయన ఉన్నత స్థల నివాసులను, ఎత్తైన దుర్గమును కింద పడగొట్టువాడు. ఆయన వాని పడగొట్టాను, నేలకు దాన్ని పడగొట్టాను, ఆయన ధూళిలో దాన్ని కలిపేశాడు. విశ్రాంతి దినమును గురించి 56వ అధ్యాయము యెషయా గ్రంథములో రాయబడింది. క్రమముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ రోజు లోక వార్తలు చెప్పుకొనకయు. ఒకసారి చూద్దాం 56. ఆ 58 13వ వచనం. నా విశ్రాంతి దినమున ఎవ్వడు కూడా వ్యాపారం చేయకుండా, ఆ విశ్రాంతి దినము నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరికే ఉండు. బీ క్వైట్, ఏ పని చేయొద్దు, ఎక్కడికి పోవద్దు. ఎందుకంటే విశ్రాంతి దినము అది మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని అనియు, అన్ని రోజుల కంటే ఘనమైనదనియు అనుకొని నీవు దానిని ఘనముగా ఆచరించిన ఎడల, జాగ్రత్తగా వినండి, నీకు ఇష్టమైన పనులు చేయకయు, నీకు ఇష్టమైన వ్యాపారం చేయకయు, కనీసం లోక వార్తలు కూడా చెప్పుకొనకు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఎక్కించేదను. దేవుని స్తోత్రం. నీ బిడ్డలను ఎక్కించేదను, నీ సంతానమును ఎక్కించేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు 20వ కీర్తన 7వ వచనం ఎవరైనా చదవండమ్మా. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి గర్వపడతా ఉంటారు. ఆగు నాన్న, ఒక్క నిమిషం మాకు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అంటే కొందరు వారి పెద్ద హోదా ఉన్న ఉద్యోగములను బట్టి, కొంతమంది గొప్ప ఐశ్వర్యమును బట్టి, కొంతమంది వారి ప్రాపర్టీస్ని బట్టి, వారి ఐశ్వర్యమైన తోటలను బట్టి అతిశయపడతారు. తర్వాత చదవమా. మనమైతే అంటే మనమంటే చిల్డ్రన్ ఆఫ్ లివింగ్ గాడ్, సజీవుడైన దేవుని సంతానము, ఆయన మీదనే నిరంతరం ఆధారపడే మనమైతే ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. పెద్దగా హల్లెలూయా అనండి. ఆయనే ఆధారభూతుడు కాబట్టి ఆయన మీదనే మనము ఆధారపడుతున్నాం. రోగం వచ్చిందా?
డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దంటలేదు. దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే డాక్టర్ గారు అంటారు, మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామండి, దేవుని ఇష్టం. ఎంబీబీఎస్, ఎండీలు, ఇంకా సర్జన్స్, ఇంకేవేవో చదివి వాళ్ళు చెప్పేది, సార్ ఏమండి మా ప్రయత్నం మేము చేస్తున్నాం, శక్తి కొలది చేస్తున్నాం. ఆయన చేయాల్సిందే. అంత చదువులు చదివి, అన్ని కోట్లు ఖర్చు పెట్టి చదివి, అంత ప్రాక్టీస్ పెట్టుకొని వాళ్ళు చేతులు మా దగ్గర ఏమీ లేదండి, మేము ఎంత చేయగలమో అంత చేశాం. మనిషి వ్యర్థం. కాబట్టి కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి. మనమైతే ఇర్మియా గ్రంథము 17:5 నరులను ఆశ్రయించి శరీరులను, అంటే శరీరములో ఉన్న వారిని ఆధారముగా చేసుకొనివాడు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వాడి బలం, వాడి అందం, వాడి ధనం, వాడి ఆస్తులు, వాడి బలగం అవన్నీ నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు అంట. యెహోవా మీద ఆనుకొనక శరీరుల మీద ఆనుకొనివాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు బైబిల్లో తరచుగా ఈ మాట ప్రతి దేవుని సేవకుడు చెప్తాడు. ఒక ధనవంతునికి గత సంవత్సరం అద్భుతమైన పంట దిగుబడి వచ్చింది, ఈ సంవత్సరం కూడా అద్భుతంగా అదే దిగుబడి వచ్చింది. పోయిన సంవత్సరం దాంతో గోడౌన్ అంతా నిండిపోయింది, ఖాళీ లేదు. ద్రాక్షారసం, గోధుమలు, యవలు పంటతో బ్రహ్మాండంగా ఉండిపోయింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వచ్చింది. ప్రభువా నీకు స్తోత్రం అని ఒక్క మాట అన్నాడా? నేనే పాటి వాడినయ్యా, నా జీవితం ఎటువంటిది? ఆఫ్టర్ ఆల్ పక్క పొలాలు తక్కువ పంటలు వస్తే ఏ యోగ్యత నాలో ఉన్నది కాబట్టి ఎంత మహా గొప్ప సంపద ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, నేనేకి ఏమి ఇవ్వగలను? ద్రాక్షారసం కావాలా, యవలు కావాలా, గోధుమలు కావాలా, దశంపాకం కావాలా, 30% కావాలా, నీ సన్నిధికి వచ్చి సమర్పిస్తానన్నాడా? నేనేమి చేతును? ఒకటి చేస్తాను, ఈ పాత కొట్లు పడగొట్టి, వాడి అతి తెలివి, పాత కొట్లు పడగొట్టి కొత్త గోడౌన్స్ కట్టించి గత కాలం నిల్వ చేసిన పంట, ఈ సంవత్సరం నిల్వ చేసిన పంట మొత్తం కలిసేసి ఒక ఈజీ చైర్ వేసుకొని అనుకుంటున్నాడు, తనలో తన ప్రాణముతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా. ప్రాణం వాడిదా? నీ ప్రాణం నీది కాదు, నా ప్రాణం నాది కాదు. నరులారా తిరిగి రండి అంటే అంతే, నరులారా తిరిగి రండి. ఎక్కడ నీ వైభవం? నా ప్రాణమా తినుము. ఎంత తింటారు? ఎన్నిసార్లు తింటారు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అనుకోగానే వెనక నుండి ఒక పెద్ద స్వరం వినపడుతుంది, వెర్రివాడా, ఎంత పిచ్చోడివిరా, ఈ రాత్రే నా ప్రాణమా తిను తాగు, ఓ బతికినంతకాలం నీకేం లోటు లేదు అని చెప్పుకుంటున్నావే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమును అడుగుచున్నాడు. ఇవంతా ఎవరి అవుతాయి? దేవుని మాటలు. గొలియాతు పర్సనాలిటీ చూస్తే
దావీదు కాదు, సౌలు మహారాజే వణికిపోయి సైలెంట్గా ఉండి ఎవడైనా వాడిని చంపుతాడేమో అడగండిరా, నా కూతురిని ఇస్తానని కబురు చేశాడు. రాజుకే దిక్కు లేదు. ఏ వాక్యం చదువుకుంటున్నాం ఈరోజు మనం? ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నదును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా ఆ వ్యక్తి నీ యందు విశ్వాసం ఉంచాడు. దావీదు వచ్చాడు దండ్లోకి. ఏంట్రా నువ్వు వచ్చావు? నాన్న మీకు రొట్టెలు, ఈ ద్రాక్ష పండ్లు, ఈ అంజూర పళ్ళు తీసుకొని ఇవంటే వచ్చాను. ఏంటి సైలెంట్గా ఉన్నారేంటి? యుద్ధం జరగట్లేదా? ఏం యుద్ధం జరుగుద్ది? రోజు ఒకడు వస్తున్నాడు, గొల్యాతు, ఫిలిష్తీయుల సైడ్ నుంచి. వాడిని చూస్తే ఎంతెత్తున్నాడు, 6 మూరల జానుడు, మిడతల్లాగా కనపడుతున్నాం మనం. వాడు చంపేస్తాడు, ఎవడు ధైర్యం చేయట్లా. తన దేవుడైన యెహోవా నామమందు ముమ్మారు ప్రార్థన చేసేవాడు కాబట్టి, 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు కాబట్టి, దివారాత్రములు దేవుణ్ణి ధ్యానం చేసేవాడు కాబట్టి, దావీదులకు తెలుసు తన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు. నేను వెళ్తా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చెక్కిన మాటలు మాట్లాడబాకు. వాడు ఎంత ఉన్నాడో తెలుసా? వాడు ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని ఫిలిష్తీయుడు. జీవము కలిగిన యెహోవా నామములో వెళ్తాను. ఏమిస్తాడంట? కూతురిని ఇస్తాడంట, నీకు అర్ధరాజ్యం ఇస్తాడంట. ఆ పిచ్చి కోరాడు. దావీదునే దేవుడు రాజ్యానికి అద్భుతమైన మహారాజుగా చేశాడు. 40 ఏండ్లు. రాజుగారి అల్లుడినండి. అబ్బో ఏంటి తను రథం మీద పోతున్నాడు, ఎవరెంత టీవీగా మీకు తెలీదా? సౌలు మహారాజు అల్లుడు అని చెప్పుకోవాలని అతనికి ఆశపడ్డాడు. గొల్యాతును కొట్టి యుద్ధము యెహోవాదే. అక్కడ దాకా రావాలి మన ఆత్మీయ స్థితి. ప్రతి దానికి ఏమండి కొంచెం హెల్ప్ చేయగలరా? దీనిలో హెల్ప్ చేయగలరా? మా పాపకు ఉద్యోగం కోసం రికమెండేషన్ చెప్పించగలరా? అసలు మర్చిపోయి మనం ఎందుకు వాళ్ళని మన అపజయాలన్నిటికీ కారణము ఆ దేవుని మీద, సర్వశక్తిమంతుని మీద ఆధారపడకపోవటం మాత్రమే. నీ ఇంట్లో సంతోషం కొదువైపోయిందా? నీ బిడ్డల మార్గం తప్పారా? దేవుని మీద ఆధారపడే జీవితము లేదు. మీకా 7వ అధ్యాయము 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. బైబిల్ గ్రంథములో ఒకటుంది దెలీలా. ఎంతటి బల పరాక్రమలు కలిగిన వాడు, దేవునికి ఏం చేయబడినవాడు? నాజీరు చేయబడిన సంసోను. ఏమీ లేదు. ఎంత లాలించిందో, ఎంత విసిగించిందో, ఎంత ఏడిపించిందో. ఏంటి నీ బలములో ఉన్న రహస్యం ఏంటి? ఎక్కడుంది నీ బలం? వినలా, మాటింటలా. సంసోను మాటికి ఒక కారణం చూపిస్తున్నాడు. మాటికి ఒక కారణం. నీకేమో అలగటం మొదలుపెట్టింది. నేనంటే నీకు ఇష్టం లేదు, ప్రేమ అంటున్నావు, కానీ ప్రేమ అయితే ఈ మాత్రం చెప్పలేవా? ఇలాగ ప్రాణము విసిగి చావగోయరాను అని బైబిల్లో రాయబడింది. చావగోయరాడంట దీన్ని గోల తట్టుకోలేక. అందుకని రహస్యము చెప్పేస్తే ఎంత బాగా తోట మీద పెట్టుకొని పడుకోబెట్టుకో. హిజ్కియా మీదకి
అతడు రాజుగా యెరూషలేములో పరిపాలిస్తున్నప్పుడు అతని దగ్గర కేవలము 3,000 సైన్యము మాత్రమే ఉన్నప్పుడు అష్షూరు రాజు 1,85,000 మందితోటి యెరూషలేముకు దండెత్తినప్పుడు 3,000తో నా దేవుడు తోడుగా ఉన్నాడని బయలుదేరి వెళ్ళాడా? అంతా ఉపవాసం ఉండి వాడు రాసిన లేఖ యెరూషలేము ఆలయం మెట్ల మీద పరిచి మోకాళ్ళ మీద ఉండి, మాకు ఇంకెవరున్నారు? నువ్వు ఆకాశములు గొప్ప దేవుడవు, నీవే మా దేవుడవు, నీవే మాకు దిక్కు, నిన్నే మేము నమ్ముకున్నాం అని ప్రార్థన చేశాడు. దేవుని దృష్టికి హిజ్కియా ప్రార్థన అనుకూలంగా ఉంది కాబట్టి నిర్భయముగా ఉండమన్నాడు దేవుడు. ఆ రాత్రి ఒక్క దూతను పంపించాడు పరలోకం నుండి. ఒక్క దేవుని దూత పరము నుండి వచ్చి అష్షూరు దండులో 1,85,000 మందిని తెల్లారిపాటి గప్చు తెల్లవారు లేవగానే యెరూషలేము వాళ్ళు ప్రాకారం మీదకి నెమ్మదికి వచ్చి ఎలా ఉంది పరిస్థితి? మొత్తం గుట్టలు 1,85,000 మంది. ఎవరి మనసు దేవా, నరుల మీద కాకుండా, అధికారుల మీద కాకుండా, చదువుల మీద కాకుండా, రికమెండేషన్ల మీద కాకుండా, వెండి బంగారాల మీద కాకుండా, వ్యాపారాల మీద కాకుండా, ఉద్యోగాల మీద కాకుండా, వచ్చే ఇన్కమ్ మీద కాకుండా, నీ మీద ఆనుకొనును. వీటన్నిటి మీద కాకుండా దేవా నీ మీద ఆనుకొనును, వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాటలు మన హృదయంలో నాటి ఇక మీదటైన జ్ఞానము కలిగిన వారమై మనుషుల మీద ఆధారపడకుండా ప్రతి చిన్న విషయం, చిన్నదాని కూడా దేవుని దగ్గరేనా? చిన్నదైన దేవుని దగ్గరే. చిన్న పామైనా దేంతో కొట్టాలంట? చిన్న పాము అని ఎంత కర్రతో కొట్టదు. చిన్న పామైనా పెద్ద కర్రతోనే కొట్టాలా. చిన్న సమస్య అది మొదలకు ముందే దేవుని మీ సర్వశక్తుని మీద ఆధారపడి మనందరూ జయ జీవితము పొందుదాము. చివరకు నిత్య రాజ్యము స్వతంత్రించుకుందాం. సర్వలోకానాథుడా, సమ్యమైన పాలక, గొప్ప రక్షణకారక, యేసయ్యా నా ప్రాణనేస్తమా, మనసంతా నిండిన మధురానుబంధమా, అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా, అపురూపమే నీ ముఖ దర్శనం, మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా, మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా, సౌందర్యపూర్ణుడా, సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణకారక. త్వరలో రానయ్యున్న నా ప్రియుడవు
పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు మొదటి ఆదివారం ఎంతో సంతోషకరంగా మా అందరి జీవితములకు ఆశీర్వాదకరముగా అన్ని నామముల కన్నా పైనామమైన నా యేసయ్య నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా ఆరాధన ఆద్యంతములు ఆత్మదేవ మీరు నడిపించినందుకు స్తోత్రాలు. మేము ఈ క్షణం వరకు ఏమై ఉన్నామో నీ కృప తప్ప మరి వేరే ఏది కాదు. నేటి మన పాటలు పాడిన బిడ్డలు, వాద్యములు వాయించని కుమారుడు, ఏకీభవించిన సంఘమంతటిని బట్టి నీకు స్తోత్రాలు. ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో ఆ వ్యక్తిని నీవు పూర్ణ శాంతి సమాధానముతో నింపు దేవుడివై ఉన్నావని నరులను నమ్ముట కంటే, భర్తలను భార్యలను నమ్ముట కంటే, భార్యలను భర్తలను నమ్ముట కంటే, ధనమును నమ్ముట కంటే, బలగమును నమ్ముకొనుట కంటే, సొంత బలమును నమ్ముకొనుట కంటే, ధనమును నమ్ముకొనుట కంటే, సృష్టికర్త అయిన నిన్ను నమ్ముకుంటే యుద్ధము యెహోవాదే. అందరినీ దర్శించి వారి వారి సమస్యల నుంచి విడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకో. ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇది మొదలుకొని సదాకాలము మనకు కల పరిశుద్ధులకు తోడై ఉండును గాక. హల్లెలూయా.